హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఒక చిన్న రెసిపీ అండి. దా దాల్ లేకుండా, దాల్ యూజ్ చేయకుండా కిచిడి ఎలా చేస్తారో చూద్దాం. గీ, ఆయిల్ అండ్ మసాలా లైక్ చెక్క, లవంగ, ఇలాచి, జీరా, బిర్యానీ ఆకు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని అవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కట్ చేసుకోవడానికి ముందు రైస్ని మనము వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ కూడా వేసి ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యాక దీంట్లోనే రైస్ వేసేసేయాలి. రైస్ వేసి రైస్లో వాటర్ వేయకుండా ఈ ఆయిల్ అండ్ గీలో రైస్ ఒక 2 minutes ఫ్రై అయ్యేలాగా ఉంచాలి. కలిపేసి మూత పెట్టేసుకుంటే ఒక 2 minutesలో ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేస్తుంది. 2 minutes. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దానికి సరిపడా వాటర్ లైక్ నేనైతే 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass వాటర్ యాడ్ చేస్తాను. ఆ క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes మనము సిమ్ చేసి పెట్టుకుంటే రైస్ రెడీ. దీనికి కాంబినేషన్లో రైతా చేద్దాం. ఓకే, రైతా కోసము మీరు ఇంట్లో ఎంత మెంబర్స్ ఉంటే అంత క్వాంటిటీ వాళ్ళకి సరిపడా కర్డ్లో సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, కరివేపాకు, ఇంకా మనము రైతాలో ఎన్నో యాడ్ చేయొచ్చు. బట్ ఈజీగా అంటే ఇవన్నీ మనకి ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి వీటితో ఈజీగా ఎలా చేయాలనేది చెప్తున్నాను. ఫైన్, రైస్ అండ్ రైతా ఈజ్ రెడీ. థ్యాంక్ యూ, బాయ్.